నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషించేద్దాం. ముందుగా ఆంధ్రప్రభ పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. అభివృద్ధికి సైరన్, సుపరిపాలనకు ఆనవాలు, సాంకేతికత సంకేతం, రాగద్వేషాలకు అతీతం, అభివృద్ధిపైన అకుంఠిత దీక్ష, సంక్షేమమే శ్రీరామరక్ష, సమర్థులకు పగ్గాలు, క్రమశిక్షణకు పెద్దపీట, అధికార వర్గానికి ప్రేరణ, అన్ని వర్గాల నుంచి చంద్రబాబుకు ప్రశంసలట. చంద్రబాబు నాయుడు గారు నెల రోజులు దాటిన సందర్భంగా ఒక వార్తను రాసింది ఆంధ్రప్రభ. చంద్రబాబు నాయుడు తొలి నెల పాలన విధానాలను గమనిస్తే ఆయన లక్ష్య సాధనకి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారో అర్థమవుతుంది. పాలనా బండిని గతుకుల రోడ్డుపై నుంచి ఇక హైవే ఎక్కిస్తారని జనంలో టాక్ వినిపిస్తుంది. చంద్రబాబు 4.0 లోడింగ్, ఇక పాలన రన్నింగ్ అని మెగాస్టార్ చిరంజీవి పాటకు పెరిడి వినిపిస్తుంది. హామీల అమలుతో పాటు సుపరిపాలనకు మార్గం ఏర్పడింది. ఇక సత్ఫలితాలు ఒక్కొక్కటిగా సమాజం రుచి చూస్తుందన్న ఆశాభావం ఎల్లడెల్లిలా కనిపిస్తుంది. ప్రపంచంలో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా మారుతూ 5 దశాబ్దాల అనుభవం గడించిన రాజకీయ నేత చంద్రబాబు లేటెస్ట్ టెక్నాలజీతో సహా అన్ని రంగాలను అవపోసన పట్టి అప్డేటెడ్గా కనిపించడం యువతర రాజకీయ నేతలకే కాకుండా అఖిల భారత సర్వీస్ అధికారులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తుందంటే అశక్తి కాదు. అభివృద్ధికి సైరన్ మోగిందట. చంద్రబాబు నాయుడు గారి 4వ ముఖ్యమంత్రి పదవి, 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నెల రోజులు గడిచి ఈ నెల రోజుల పాలన చూస్తే ఒక సుపరిపాలనకు అద్దం పెడుతుంది, ఒక మార్పుకు అద్దం పడుతుందని ఆంధ్రప్రభ ఒక వార్తను రాసింది. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సందర్భంలో ఏదైతే హామీలు ఇచ్చిండో, నిరుద్యోగ భృతి కావచ్చు, ఉద్యోగాల భర్తీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, ఇట్లాంటి స్కీములన్నిటిపైన ఇంతవరకు కూడా ఒక అడుగు ముందుకు పడలే. ఆర్టీసీలో ఉచిత బస్ ప్రయాణం కావచ్చు, మహిళలకి 1500 రూపాయలు పెన్షన్ కావచ్చు, ఇట్లాంటి విషయాలపైన ఒక్క అడుగు కూడా ముందుకు పడలే. కానీ అనేక హామీలు ఇచ్చారు. ఇంకా ముఖ్యంగా ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఎంపీలపైన ఆధారపడి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఆ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ముక్కుబిండి వసూలు చేస్తాడు. అది నిధులు కావచ్చు, ప్రత్యేక హోదా కావచ్చు, అమరావతి విషయం కావచ్చు, పోలవరం విషయానికి నిధులు కావచ్చు అని ఏపీ ప్రజలు అనుకున్నారు. కానీ ఒక్కడు కూడా ముందుకు పడలే. ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా జూలై 3న ఢిల్లీకి వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు. ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి, హోంమంత్రి, ఇంకా మిగతా అనేక రకాల శాఖల మంత్రులను కలిశారు, వినతి పత్రాలు ఇచ్చారు. ఏపీకి నిధులు కేటాయించండి అని చెప్పినట్టుగా అనేక రకాలుగా హడావుడి చేసింది ఎల్లో మీడియా, ఆంధ్రజ్యోతి కావచ్చు, ఈనాడు కావచ్చు, మిగతా కొన్ని పత్రికలు. దానిపైన ఒక అడుగు ముందు పడ్డటానికి ఇట్లా మళ్ళీ నిన్నగాక మొన్న ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళి అమిత్ షాని కలుస్తారు, మిగతా ఆర్థిక శాఖ మంత్రిని కలుస్తారు, చాలామంది మంత్రులను, ప్రధానమంత్రిని కూడా కలుస్తారు. బడ్జెట్లో ఏపీకి చాలా పెద్ద ఎత్తున నిధులు కేటాయించడానికి డిమాండ్ చేస్తారు అనుకున్నారు. కానీ స్టడీస్ అప్పుడు కాకుండా మళ్ళీ అమరావతికి వచ్చారు. ఒక అమిత్ షాని కలిశారు, మాట్లాడారు. ఏం మాట్లాడింది చెప్పలేదు. రాష్ట్రం గురించి మాట్లాడారా, మరి వ్యక్తిగత పార్టీకి సంబంధించిన విషయాలు మాట్లాడారా, ఇంకా వేరే విషయాలు ఏం మాట్లాడారో చెప్పలేదు. కానీ రాష్ట్రం గురించి ఎక్కడ ప్రస్తావన రాలేదు. దాని గురించి అలా ఎల్లో మీడియాలో ఎక్కడ పత్రికల్లో వార్తలు రాలేదు. నిజంగానే రాష్ట్రం గురించి, ప్రత్యేక హోదా గురించో, లేకపోతే విభజన హామీల గురించో, లేకపోతే పోలవరం నిధులు, అమరావతి నిధుల గురించో మాట్లాడి ఉంటే పెద్ద తాటికాయ లాంటి అక్షరాలతో ఇలా కొన్ని పత్రికల్లో వార్తలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పోయారు, సాధించారు, మొత్తం లోళ్ళు నిధులు తీసుకొస్తానని చెప్పేటోళ్ళు. ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఢిల్లీలో అమిత్ షాని అయితే కలిశారు, మిగతా ప్రధానమంత్రి గారు, మిగతా ఆర్థిక శాఖ మంత్రి గారు వాళ్ళ కలవల. కానీ తెలుగుదేశం పార్టీ ఎంపీలతో ఒక సమావేశం పెట్టిండు చంద్రబాబు నాయుడు గారు. దాదాపు సుదీర్ఘంగా చర్చించిండట. రాష్ట్రం సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలి, మీరు ఎప్పటికప్పుడు కేంద్రం నుంచి నిధులు ఆశించినంతగా వచ్చే అవకాశం అనిపించట్లేదు అని చెప్పి అమిత్ షాతో మాట్లాడి బయటకు వచ్చిన తర్వాత చెప్పిండట. మరి దీని వెనక అంతా చూస్తుంటే కేంద్రం నుంచి సరైన సహకారం చంద్రబాబు నాయుడుకి లేదా, చంద్రబాబు నాయుడు గారు ఆ స్థాయిలో గట్టిగా అడిగే సాహసం చేయట్లేదా, ఆయనకున్న కొన్ని వ్యక్తిగత కారణాలతోని అనేది పెద్ద ఎత్తున అనుమానం వస్తుంది. ఎక్కడా లేదు. కానీ అభివృద్ధికి సైరన్ మోగిందంటున్నారు. అభివృద్ధికి సైరన్ మోగాలంటే నిధులు ఉండాలి, డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే కేంద్ర సహకారం కావాలి. కేంద్ర సహకారం ఏ రూపంలో, ప్రత్యేక హోదానా, ప్రత్యేక ప్యాకేజీనా, ఏదో ఒకటి కావాలి. అది అడిగే ప్రయత్నం చేయట్లా, నోరు మీద పట్ల. ఇంకో ఢిల్లీ పోయి హడావుడి చేసి ఏదో అవుతుందని జూలై 3 నాడు చెప్పారు. నిన్న పోయిన దాంట్లో చప్పుడు కాకుండా వచ్చిండు. అటు ప్రధానమంత్రితో కానీ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి కానీ, ఎందుకంటే బడ్జెట్ ప్రవేశపెడతారు. ఆ బడ్జెట్ విషయంలో ఏపీకి ఏమి అడగాలి, ఏమి ఇస్తారు అనే విషయాలపై చర్చించినట్టు ఎక్కడ చెప్పట్లే. నిజంగానే చర్చించుంటే దాన్ని పెద్ద పెద్ద అక్షరాలతో చెప్పేటోళ్ళు, ప్రెస్ మీట్ పెట్టి చెప్పేటోళ్ళు. మరి ఆయన పోయిన విషయం రాజకీయ విషయమా, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన
రాజ్యసభ ఎంపీల మద్దతు మనకి ఎన్డీఏ ప్రభుత్వానికి అవసరం ఉంది, వాళ్ళ జోలికి పోవద్దని ఏమన్నా క్లాస్ పీకారా అమిత్ షా గారు చంద్రబాబు నాయుడు గారికి? వాళ్ళతో జాగ్రత్తగా బ్యాలెన్స్ మెయింటైన్ చేయండి, అడ్డగోలుగా పోవద్దని. ఇంకా ఉల్టాగా కేంద్ర ప్రభుత్వమే చంద్రబాబు నాయుడు గారిని కంట్రోల్ చేస్తుంది అనే పరిస్థితికి ఇలా ఈ అనుమానాలకు తావిస్తుంది. ఏది ఏమైనట్టుగా అభివృద్ధికి అభివృద్ధికి సైరణ మోగాలంటే కేంద్ర సహకారం కావాలా, సహకారం తీసుకునే పరిస్థితి ఇప్పుడు లేనట్లే అనిపిస్తుంది. ఈ నడవడికి ఎత్తుగడ ఈ అడుగులు చూస్తుంటాయి, చంద్రబాబు నాయుడు గారు అడుగులు చూస్తుంటే ఎక్కడా కూడా నోరు మెదిపి గట్టిగా సాహసం చేసి కేంద్రాన్ని డబ్బులు అడిగే పరిస్థితి కానీ ప్యాకేజీ అడిగే పరిస్థితి లేనట్టు అనిపిస్తుంది. నేడు మరో శ్వేతపత్రం అట. 5 ఏళ్లలో రాష్ట్రంలో శాంతి భద్రతల తీరుపై శ్వేతపత్రం విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు, అక్రమ కేసులు, నిర్బంధాలపై వివరాలు, బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలపై దాడులు, హత్యలు ప్రజల దృష్టికి. నేడు మరొక శ్వేతపత్రం అట. అమరావతి పైన ఒకటి చేశారు, పోలవరం పైన ఒకటి చేశారు, ఖనిజాలు, సహజ వనరుల పైన ఒక శ్వేతపత్రం. ఇది 4వ శ్వేతపత్రం లా అండ్ ఆర్డర్ ఇష్యూ పైన గడిచిన 5 సంవత్సరాలు. ఒకవైపు మీరు మరొక శ్వేతపత్రం లా అండ్ ఆర్డర్ పైన అనుకుంటూనే నిన్న పల్నాడులో నడి రోడ్డు పైన కొబ్బరి బోండాలు కొట్టే కత్తితోని ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త, నాయకుడు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తని నరికి చంపిండు. చేతులు నరికించి ఏ చెయ్యి కా చెయ్యి ఊడిపోయింది. మీరు ఒకవైపు శ్వేతపత్రం అంటున్నారు లా అండ్ ఆర్డర్ విషయం. అదేవిధంగా మచ్చుమర్రిలో వారం 10 రోజులు అవుతుంది, ఒక అమ్మాయిని రేప్ చేసి చంపి ముక్కలు చేసి నీళ్ళలో పడేశారు. వాళ్ళపైన కనీస చర్యలు అరెస్ట్ చేసి లోపలైతే పెట్టారు, కానీ అసలు దాని వెనక ఎవరున్నారో ఇంతవరకు కనిపెట్టే పరిస్థితి లేదు. అసలు ఆ డెడ్ బాడీ ఉందా లేదా అని చెప్పే పరిస్థితి లేదు. నిన్న ఇంకొక ప్రేమోన్మాది ఒక దాడి అమ్మాయి పైన, ఇట్లాంటి అనేకం జరుగుతున్నాయి. ఇది కాకనే జూన్ 4 నాడు ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తల ఇళ్లపై, వాళ్ళ ఆస్తులపై దాడి చేయడంతో పాటు, గాయపరచడంతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ సచివాలయాలపై దాడులు చేసి ఎక్కడికక్కడికి విధ్వంసం చేస్తున్నారు. దానిపైన నోరు మెదపల చంద్రబాబు నాయుడు గారు కానీ హోంమంత్రి కానీ ఈ రోజు వరకు. కానీ శాంతి భద్రతలపై శ్వేతపత్రం అంటున్నారు. కాబట్టి మీరు శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల చేయొచ్చు, చేయండి, తప్పులేదు. కానీ మీరు ఇప్పుడు చేస్తున్న కార్యక్రమాలు కానీ మీ పార్టీ కార్యకర్తలు, నాయకులు చేస్తున్న కార్యకలాపాలను కూడా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఒక ప్రభుత్వ పెద్దగా, ముఖ్యమంత్రిగా మీకు ఉంది. ప్రభుత్వంలో ఉన్న కాబట్టి సంయమనం పాటించాలి అనేది ఇలా ఏపీలో 5 కోట్ల మంది ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఎస్సీ ఎస్టీ బీసీలు, మహిళలపైన దాడులపైన 5 సంవత్సరాలు జరిగిన దానికై శ్వేతపత్రం అంటున్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన పెట్టిన కేసుల గురించి కూడా సమీక్ష శ్వేతపత్రంలో ఉంటుందట. ఎస్, పెట్టండి. కానీ మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం, తెలుగుదేశం పార్టీ కోసమే ప్రభుత్వాన్ని నడపట్లేదు. ప్రజల కోసం ప్రభుత్వం ఎన్నుకోబడింది, ప్రజల కోసం మీ నిర్ణయాలు ఉండాలి, ప్రజల కోసమే శాంతి భద్రతలు కానీ ఈ విషయాలపైన సమీక్షలు ఉండదు తప్ప తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన కేసులు ఎట్లయితే తీసుకోవాలి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అప్పట్లో కేసులు పెట్టారు, వేధించారు. కాబట్టి మనం కూడా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద ఎట్లా కేసులు పెట్టాలి, వేధించాలి, వీటి కోసం శ్వేతపత్రాలు సమీక్షలు చేయొద్దు అనేది ప్రజలు కోరుకుంటున్నారు. ఇది ఒక వార్త. మంత్రి లోకేష్ చొరవతో గల్ఫ్ బాధితుడు శివ కథ సుఖాంతం. యువనేత కమిట్మెంట్కు నెటిజన్ల ప్రశంసలు. ఇది వాస్తవంగా ఒక రకంగా మానవతా దృక్పథంతో ఐటీ మంత్రి లోకేష్ గారు దీనిపైన ఇమీడియట్లీ స్పందించారు. వీడియో వచ్చిన వితిన్ అవర్స్లోనే స్పందించి కువైట్ నుంచి శివ అనే వ్యక్తి, ఇతను ఆంధ్రాకి సంబంధించిన వ్యక్తి, ఆయన వీడియో చూస్తే హృదయవర్ధారకంగా ఉంది. అసలు మనసు చలించిపోయేటట్లుంది. ఇసుక ఎడారిలో పడేశారు. 2-3 కిలోమీటర్లు పోతే కానీ తాగటానికి నీళ్లు కానీ తినటానికి తిండి కానీ దొరికే పరిస్థితి లేదు. ఇక్కడ సచ్చిండా బతికిండా తిన్నవా లేదా అని అడిగే నాదులు లేడు. మనుషులు ఉండరు, మనుషుల మధ్య జీవించట్లేదు. నేను ఇసుక మధ్యన జంతువుల మధ్య జీవిస్తున్నా. ఎప్పుడు పాములు వస్తాయో ఎప్పుడు తేళ్ళు వస్తాయో తెలియదు. గొర్రెలు, మేకలు, బాతుల మధ్యలో జీవిస్తున్నా. నన్ను ఇక్కడ ఉద్యోగంలో పెడతా అని తీసుకొచ్చి కన్సల్టెన్సీ మోసం చేసింది. పట్టించుకున్న నాదులు లేరు. నేను ఇంకొక 2-3 రోజులు అయితే ఆరోగ్యం కూడా బాగలేక చనిపోయే పరిస్థితి. తాగటానికి గుక్కెడు నీళ్ళు లేని పరిస్థితి అట. 3 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు నడిచిపోయి నీళ్లు తెచ్చుకోవాలి తాగాలంటే. దాంతోపాటు అక్కడ ఉన్న గొర్రెలకి, మేకలకి, వాటికి కూడా నీళ్లు 2 కిలోమీటర్లు పోయి మోసుకొచ్చిపోయాలట. అట్లాంటి ఉద్యోగం ఇప్పించిండు ఒక దొంగ కన్సల్టెన్సీ తీసిపోయి, అక్కడ నీకు మంచి ఉద్యోగం ఇప్పిస్తానని. దానిపైన పాపం ఆయన ఎట్లా ఆలోచన వచ్చింది కానీ ఒక సెల్ఫీ వీడియో తీసి షేర్ చేసిండు సోషల్ మీడియాలో. అది ఇమీడియట్గా నారా లోకేష్ గారు చూసిండు. ఆయన అక్కడున్న ఎన్ఆర్ఐ, తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ వాళ్ళకి చెప్పి
ఇమీడియట్లీ ఏర్పాటు చేసి ఎమిగ్రీకి తీసుకొచ్చారు. అక్కడ నుంచి నిన్న బెంగళూరు ఎయిర్పోర్ట్కి తీసుకొచ్చారు. దానికి సంబంధించిన ఒక వార్తనిచ్చారు. సుఖాంతమైంది. వాస్తవంగా నెటిజన్లు ప్రశంసలు, మామూలు ప్రశంసలు కాదు, సన్మానించాలి ఇట్లాంటిది. ఇంకా ఇట్లాంటి ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ప్రభుత్వానికి ఒక పార్టీకి ప్రతినిధిగా ఉన్నారు కాబట్టి ఇట్లాంటి వాటిపైన ఇనిషియేటివ్ తీసుకుంటేనే, అంటే మానవతర దృక్పథం, మీకున్న మానవత్వం ఏందనేది బయటపడింది అనేది ఇలా నెటిజన్లు పెద్ద ఎత్తున ప్రశంసలు గురించారు. వాస్తవంగా ఆయన దేశం రావడం అనేది అన్ని వర్గాలు, పార్టీలకి, మతాలకి, కులాలకి, ప్రాంతాలకు అతీతంగా ప్రశంసించారు. ఇది నిన్న జరిగింది. బుధవారం ఉదయం కువైట్ నుంచి స్వస్థలమైన చింతపర్తికి శివ చేరుకోవడంతో కథ సుఖాంతమైంది. ఈ సందర్భంగా బాధితుడు శివ మీడియాతో మాట్లాడుతూ మంత్రిలో నారా లోకేష్ చొరవతో తాను బతికి బయటపడ్డానని చెప్పాడు. తాను స్వగ్రామానికి రావడానికి మంత్రి లోకేష్ చేసిన కృషి మరవలేనని కన్నీళ్లు పర్యంతమయ్యారు. శివ స్వస్థలానికి చేరడానికి సహకరించిన లోకేష్కు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. మంత్రి లోకేష్కి తాము జీవితాంతం రుణపడి ఉంటామని అన్నారు. ఇది మొత్తానికి అక్కడ ఉన్న కువైట్లో ఉన్న ఎన్ఆర్ఐ టీడీపీ విభాగం కానీ, ఇక్కడ తెలుగుదేశం పార్టీ సంబంధించిన నాయకులు కానీ, నారా లోకేష్ గారు కానీ ఒక ప్రశంసించే పని చేశారు. ఇది ఈ కువైట్కి సంబంధించిన శివ కథ. సాక్షి పేపర్ చూద్దాం. గూండారాజ్ రాజకీయ కక్షతో పల్నాడులో వైఎస్ఆర్సీపీ కార్యకర్త దారుణ హత్య. వినుకొండలో కొబ్బరి బొండాల కత్తితో మాటు వేసి నడు రోడ్డుపై విచక్షణారహితంగా దాడి. వందల మంది జనసందోహం సమక్షంలో పాశవిక ఘటన. వినుకొండలోనే ఎస్పీ, భారీగా పోలీసులు, అయినా నిర్భయంగా హత్య. పూర్తి విచారణ చేయకుండా వ్యక్తిగత కక్షలే కారణమని ప్రకటించిన కొత్త ఎస్పీ. నిందితుడు పట్టణ తెలుగు యువత నేత తమ్ముడు. ఘోరం, దారుణం, అత్యంత దుర్మార్గం. మాటల కందని మహాక్రౌర్యం. నారావారి ఏలుబడిలో నరనరాన ఉన్మాదాన్ని నింపినట్లుగా పసుపు గుండాలు పెట్టరేగిపోతున్నారు. పల్నాడులో అందరూ చూస్తుండగా నడి రోడ్డుపై టీడీపీ కార్యకర్త కొబ్బరి బొండాల కత్తితో తెగబడ్డాడు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తను అత్యంత దారుణంగా నరికేశాడు. పసుపు గుండాలు బరితెగింపునకు ఈ ఘటన పరాకాష్ట. రాష్ట్రంలో 40 రోజులుగా అమలవుతున్న రెడ్ బుక్ రాజ్యాంగం ప్రజాస్వామ్యాన్ని కూని చేసింది. హత్యలు, దాడులు, గృహదహనాలు, ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తుల విధ్వంసాలతో రాష్ట్రం అట్టుడుగుతుంది. పచ్చమొట్టాలకు సెల్యూట్ చేస్తూ పోలీసు యంత్రాంగం పక్కకు తప్పుకుంది. టీడీపీ రౌడీలు ఆయుధాలు చేతపట్టి కాలకేయుల దాడులు తిరగబడుతున్నారు. ఇది చంద్రబాబు రాక్షస పాలనలో ఏపీ ముఖ చిత్రం. రెడ్ బుక్ రాజ్యాంగంతో నెలకొన్న అరాచక రాజ్యం అంటూ ఒక వార్తను సాక్షి పేపర్ రాసింది. గూండా రాజాట. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తను వినుకొండలో రాజకీయ కక్షతను వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్త కొబ్బరి బొండాల కత్తితో నడి రోడ్డు పైన అందరు చూస్తుండగానే చంపేసిండు. దట్టు ఆ జిల్లాకు సంబంధించిన ఎస్పీ అక్కడ పర్యటనలో ఉండు. మొత్తం వినుకొండలో పోలీసు యంత్రాంగం మోహరించి ఉంది. ఎస్పీ పర్యటన ఉంది కాబట్టి ఎస్పీ పర్యటన ఒకవైపు జరుగుతుంది, ఒకవైపు నడి రోడ్డు పైన ఉరికించుకుంటూ కొబ్బరి బొండాల కత్తితో కొట్టిండట, చంపేసిండు. ఇది ఎలా నారావారి పరిపాలనలో జరుగుతున్న అరాచకం అని చెప్పి ఒక వార్తనైతే సాక్షి పేపర్ వేసింది. ఇది మరి ఎస్పీ మళ్ళా ఆయన ఏం చెప్పింది, వ్యక్తిగత కక్షలతోనే ఈ దాడి జరిగింది, రాజకీయం దీనికి సంబంధం లేదని ఎస్పీ ప్రకటించేటట. ఇన్వెస్టిగేషన్ చేయకుండానే కూడా ఒక వార్త వేసింది. పూర్తి విచారణ చేయకుండానే వ్యక్తిగత కక్షలే కారణమని ప్రకటించిన కొత్త ఎస్పీ. అది వ్యక్తిగతమా పొలిటికల్ పక్కన పెడితే హత్య జరిగిందా లేదా అనేది ఒక జిల్లా స్థాయిలో ఎస్పీగా ఉన్న అధికారి పరిశీలించి హత్య అయింది. అది పొలిటికలా అంటే పొలిటికల్ కాకపోతే ఎవరినైనా హత్య చేయొచ్చా? ఒకవేళ నిజంగానే ఆయన వైఎస్ఆర్సీపీ కార్యకర్త కాదు, ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాదు, అయినా మాత్రంలో ఒక ఇద్దరు మనుషులు కత్తులు పట్టుకొని కొట్లాడుకొని చంపుకోవడం కరెక్టా, అది లా అండ్ ఆర్డరా అనేది కూడా అక్కడ ఉన్న ఎస్పీ గారు పరిశీలించాల్సి ఉండే. కానీ ఆయన సింపుల్గా ఏం చేసిండు, ఇది పొలిటికల్ సంబంధం లేదు, వ్యక్తిగత కక్షలతో చేసుకున్న హత్య అన్నాడు. హత్య వ్యక్తిగతమా పొలిటికలా ఇంకోటి పక్కన పెడితే హత్యే కాబట్టి మీరు ఆ టౌన్లో ఉన్న సందర్భంలోనే అదే సమయంలో హత్య జరిగింది కాబట్టి చాలా సీరియస్గా తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉండే. కానీ మీరు వన్ సైడెడ్గా ఇది పొలిటికల్ కాదు అని ఎప్పుడైతే ప్రకటించారో ఆ విచారణ పైన ఆ ప్రకటన యొక్క మీరు ఇచ్చిన స్టేట్మెంట్ యొక్క ప్రభావం పడే అవకాశం ఉంది అనేది ఈ వార్త రాసింది. పూర్తి విచారణ చేయకుండానే ఎట్లా చెప్తారు అనేది. రాబందుల రాజ్యంలో రాక్షసకాండట. వరుస హత్యలు, దాడులతో పెట్టిరేగిపోతున్న టీడీపీ గుండాలు. కూటమి ప్రభుత్వం వచ్చిన 1 నెలలో 31 మంది హత్య చేశారట. 31 మందిని అంటే రోజుకొకళ్ళు దాదాపు.
వేధింపులు తాళలేక మరో 35 మంది ఆత్మహత్య చేసుకున్నారు. హత్య అయితే ఆత్మహత్య అయితే రోజు ఇద్దరు చొప్పున తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత అధికారంలోకి చనిపోయారన్నట్టు సాక్షి పేపర్ ఒక రిపోర్ట్ చేసింది. హత్యలే 31 ఉన్నాయి, ఆత్మహత్యలు 35 అట. రోజుకొక హత్య, రోజుకొక ఆత్మహత్య అన్నట్టు దీని లెక్క జరుగుతుంది. దీన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పోలీస్ యంత్రాంగానికి ఉంటుంది. పోలీస్ యంత్రాంగానికి ఆ దిశగా డైరెక్షన్స్ ఇవ్వాల్సిన బాధ్యత హోంమంత్రి, ముఖ్యమంత్రి పైన ఉంది. ఇట్లాంటి హత్యలపైన, ఇట్లాంటి ఘర్షణలపైన, ఇట్లాంటి దాడులపైన విచిత్రంగా పవన్ కళ్యాణ్ గారు స్పందించట్లే. పవన్ కళ్యాణ్ గారు నేను ఒక మార్పు తీసుకొచ్చే రాజకీయం చేస్తా, మార్పు అంటే ఏందో చూపిస్తా రాజకీయాల్లో అని చెప్పిండు. కానీ ఎందుకో కిమ్ అనే పరిస్థితి లేదు. తెలుగుదేశం పార్టీ నాయకులు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులపైన, వాళ్ళ ఇళ్లపైన దాడులు చేసినప్పుడు కానీ, ఇట్లాంటి మర్డర్లు చేసినప్పుడు కానీ, నడి రోడ్డుపై కొడవళ్లతో కోసి చంపినప్పుడు కానీ స్పందించినప్పుడు మీ మార్పు ఎట్లా కనిపిస్తుందని ఇలా ఆంధ్రాలో ప్రజలు మాట్లాడుకుంటున్నారు. సరే, తెలుగుదేశం పార్టీ నాయకులు అంటే వాళ్ళ కార్యకర్త చేసిన కాబట్టి స్పందించలేదంటే ఒక అర్థం ఉంటుంది. జనసేన నాయకుడు, డిప్యూటీ సీఎం, ఒక మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చిన అనే మనిషి మచ్చుమర్రిలో ఒక బాలికని అత్యాచారం చేసి చంపితే మాట్లాడరు. ఇలా వినుకొండలో నడి రోడ్డుపై దారుణంగా హత్య చేస్తే మాట్లాడరు. జూన్ 4 నుంచి ఈ రోజు వరకు అనేక రకాలు జరుగుతున్న దాడులపైన ఇంతవరకు సమీక్ష లేదు, మాటలు లేవు. ఏంటి అనేది ప్రజలు ఒక ఆలోచనలో పడరు. ఎందుకు మాట్లాడలేకపోతున్నారు అనేది పెద్ద ప్రశ్నగా ఉంది. చంద్రబాబు నాయుడు గారిని మీరి మాట్లాడలేకపోతున్నా అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇది ఒక వార్త ఇచ్చారు. ఇంకోటి సాక్షి పేపర్లోనే పసుపు బిళ్ళలతో వస్తే పని చేయొద్దు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల జనసేన ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేసిందట. పసుపు బిళ్ళలతో వస్తే పని చేయాలి అని అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రి గత నెలలో ఒక ప్రకటన చేసిండు. పసుపు బిళ్ళ తీసిపోయి టేబుల్ మీద పెట్టండి, ప్రభుత్వ అధికారి మీకు మంచినీళ్ళు ఇచ్చి టీ పోసి కాఫీ పోసి మర్యాద చేసి మీకు పని చేసి పంపిస్తారు, మన తడాకైంది చూపిద్దామని డైరెక్ట్ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది. అదే ప్రాంతానికి చెందిన నెల్లిమర్ల జనసేన ఎమ్మెల్యే పసుపు బిళ్ళలతో వస్తే మీరు పని చేయొద్దని అక్కడ అధికారులు చెప్పారు. ఒకవైపు ఒక మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి ఏమో పసుపు బిళ్ళతో వస్తే అధికారులు పని చేయకపోతే తాట తీస్తా అని ఆయన చెప్తాడు. ఇంకొక వైపు అదే అధికార పార్టీకి అలయన్స్ అయిన అదే కూటమిలో ప్రభుత్వంలోని జనసేన పార్టీ ఎమ్మెల్యే పసుపు బిళ్ళలతో వస్తే పని చేయొద్దని చెప్తున్నారు. ఈ ఇద్దరి మధ్యలో, రెండు పార్టీల మధ్యలో సంఘర్షంతో, ఘర్షణతో ఇబ్బంది పడుతున్నారు అధికారులు అనేది అర్థమవుతుంది. నెల్లిమర్ల ఎమ్మెల్యే అట మాధవి హుకుం జారీ చేశారట. ఆమె చేసింది బాగానే ఉంది, పసుపు బిళ్ళతో వస్తే పని చేయొద్దు అన్నంత వరకు బాగానే ఉంది. ఇంకొక అడుగు ముందుకేసి ఆమె చెప్పింది ఏందో చూద్దాం. తాను చెప్పిన పనులే చెప్పిన వారికే చేయాలని అధికారులకు మరి ఇదేంది? మళ్ళా నువ్వు చెప్తే ఏంది, ఆయన చెప్తే ఏంది? అంటే అచ్చెన్నాయుడు గారు పసుపు బిళ్ళతో వస్తే పని చేయమన్నది, మీరు నేను చెప్పిన వాళ్ళకి పని చేయమన్నది రెండు ఒకటే కదా. ఆయన పసుపు బిళ్ళ అన్నట్టు నేను పేర్లు ఇస్తా, ఆ పేర్లు ఇచ్చిన వాళ్ళకి పని చేయండి అని మీరు చెప్పారు. కాబట్టి దీనికోసం కాదు ప్రజలు ఎందుకున్నాం మిమ్మల్ని. ప్రజలకున్న సమస్యలు, ప్రజలకున్న సంక్షేమ పథకాలు, ప్రజలకు కావాల్సిన అభివృద్ధిని ఏ ప్రజలు వచ్చినా, అది పొలిటికలా, రాజకీయ పార్టీయా, మతమా, కులమా సంబంధం లేకుండా, ప్రాంత సంబంధం లేకుండా వాళ్ళకి అందరికీ పనిచేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేయాలి తప్ప ఒక ఆయన పసుపు బిళ్ళలతో నొత్తేనే పని చేయండి, ఇంకొక ఆయన నేను లిస్టు పంపిస్తా, ఆ లిస్టులో ఉన్న పేర్లకి పని చేయండి, మిగతా వాళ్ళకి పని చేయొద్దంటే మీకోసం మీ ఏజెన్సీ కాదు ప్రభుత్వం, మీ పర్సనల్ ఏజెన్సీ, మీ ప్రైవేటు ఏజెన్సీ, ప్రైవేట్ కంపెనీ కాదు. ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం. ప్రజలందరికీ పరిపాలన చేయాలి, ప్రజలందరికీ సేవ చేయాలి. ఆమె బాగానే ఉంది, పసుపు బిళ్ళతోనే వస్తే పని చేయొద్దు అన్నది. సరే, వాళ్ళ పార్టీలు రెండు మధ్యలో ఏం గొడవలు ఉన్నాయో తెలియదు, కానీ పచ్చగడ్డ వేస్తే బగ్గుననే పరిస్థితి ఉన్నట్టే అనిపిస్తుంది. ఎందుకంటే డైరెక్ట్గా ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది. తాను చెప్పిన పనులే చెప్పిన వారికే చేయాలని అధికారులకు మాధవి హుకుం. ప్రభుత్వ కార్యాలయాలకు జనసేన పార్టీ నేతల పేర్లతో జాబితాలు పంపిందట. డైరెక్ట్గా లిస్టే పంపిందట. గవర్నమెంట్ ఎంఆర్ఓ ఆఫీసులు, ఎండి ఆఫీసులు, పోలీస్ స్టేషన్లకి డైరెక్ట్ లిస్టు పంపి, ఇగో ఈ గ్రామం నుంచి ఈ నాయకుడు వస్తేనే పనిచేయండి, ఈ గ్రామం నుంచి ఈ నాయకుడు వస్తే పనిచేయండి, ఈ మండలం నుంచి ఈయన వస్తేనే పనిచేయండి అని లిస్టు పంపిందట. ఆథరైజ్డ్ లిస్టు. ఇది విచిత్రంగా ఉంది, ఎక్కడ చూడలేం మనం. ఒకవేళ ఆన్ రికార్డు కాకుండా ఆఫ్ రికార్డు చెప్తారు కొంతమంది, ఇగో మా కార్యకర్త వస్తారు పని చేయండి అని. కానీ డైరెక్ట్గా లిస్టు పంపించి ఈ లిస్టులో ఉన్నోళ్ళకి తప్ప పసుపు బిళ్ళతో వస్తే పని చేయొద్దు అని కూడా చెప్పిందట. నువ్వు చేసేది అదే అనేది ప్రజలు అనుకునేది పరిస్థితి. ప్రతి పంచాయతీ నుంచి ఇద్దరేసి కార్యకర్తల చొప్పున అధికారులకు డైరెక్షన్. ఎమ్మెల్యే తీరుపై టీడీపీ నాయకులు గుర్రు. పసుపు బిళ్ళతో కాదు, పసుపు చొక్కాతో వచ్చిన పనులు కావడం లేదని మండిపడ్డారట. ఇది అసలు ఏం కావరమా, ఏం దౌర్భాగ్యం? పసుపు బిళ్ళేంది, పసుపు చొక్కాలేంది, ఈ లిస్టులేంది?
అంటే ఇక ప్రజల మామూలుడికి ఏ సమస్య వచ్చినా ఈ ఈ వీళ్ళ ఏజెంట్ని కలవాలన్నట్టు దీని అర్థం. ఈ లిస్ట్ పంపడం అనక అర్థమైంది. ఒక్కొక్క విలేజ్ నుంచి ఇద్దరిని పంపిందట ఈ మాధవి గారు ఎమ్మెల్యే. ఈ ఇద్దరు వస్తేనే పని చేయండి ఏ పని ఉన్నా అంటే ఇక అక్కడున్న ఆ గ్రామానికి సంబంధించిన ప్రజలందరూ ఆ ఇద్దరిని సంప్రదించి ఏమన్నా కప్పం కట్టుకుంటే పని అయింది, ఏమన్నా తాయిలాలు ఇస్తే పని అయింది అని దీని అర్థం. ఏజెంట్ అన్నట్టు. ఏంటి ఇద్దరు ప్రజలకు సంబంధించిన ప్రజలకు సంబంధించిన సమస్యల పైన ఎవరు వచ్చినా మీరు పని చేయండి, ఏ మనిషికైనా పని చేయండి అని చెప్పాల్సింది పోయి నేను ఇచ్చిన ఇద్దరు మనుషులకే పని చేయండి అంటే ఆ ఇద్దరు మనుషులు మీ ఏజెంట్లా? ఆ ఇద్దరు మనుషుల ద్వారాగానే ప్రతి ఒక్కళ్ళు పోవాలనా? ఆ ఇద్దరు మనుషులకు ఉన్న హోదా అయింది? ఆ ఇద్దరు మనుషులు ఏమైనా సర్పంచ్లా, ఎంపీటీసీలా? ఏంటి ఇద్దరు మనుషులు అంటే? మరి ఇక ఎలక్షన్స్ ఎందుకు? లోకల్ బాడీ ఎన్నికలు, సర్పంచులు, ఎంపీటీసీలు, మండల పరిషత్తులు ఎందుకు? మీరే లిస్టు రాసి అధికారులకు పంపితే ఆ ఇద్దరి దగ్గరకే పోవాలనేది పెడితే మీ ఏజెంట్తో లంచాలు తీసుకుంటారా, కప్పం కట్టాలనా ఏంటనేది డిసైడ్ చేసుకోండి. ఇక ఒక ఆయన పసుపు బిళ్ళటడు, ఇంకొక ఆయన లిస్టులు పంపిస్తాడు. అంటే డెమోక్రసీ ఉందా లేదా, ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన నడుస్తుందా లేదా అనేది చర్చ. మీ కుమ్ములాటలో ప్రజల బలే పరిస్థితి వచ్చింది. చిరుద్యోగిని సస్పెండ్ చేసి అక్రమాలపై మట్టి కప్పి ఎర్రమట్టి దిబ్బల అక్రమ తవ్వకాలపై తూతు మంత్రంగా చర్యలు. సచివాలయ ఇన్ఛార్జి ప్లానింగ్ సెక్రటరీ సస్పెన్సు. అసలైన పాత్రదారులు తప్పించేందుకే కుయుక్తులు. సాక్షి కథనంతో కూటమి ప్రభుత్వంలో వణుకు. బుధవారం తవ్వకాలు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన జేసీ విచారణకు ఆదేశం. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. ఎంత విస్తీర్ణలతో వేశారు గనుల శాఖ లెక్కలు. చిరు ఉద్యోగిని సస్పెండ్ చేశారట. మట్టి దిబ్బల పైన పెద్ద ఎత్తున నిన్న వార్తలు వచ్చిన పత్రికలలో. సాక్షి పేపర్లో ప్రధానంగా బ్యానర్ ఐటమ్ వచ్చింది. ఆ మట్టి దిబ్బలు అది వారసత్వ సంపద, 1800 సంవత్సరాల క్రితం అది యునెస్కో గుర్తింపు పొందింది. దానిపైన పోయి వ్యాపారం చేసి దాన్ని తరలించే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ నాయకులు చేశారంటే ఇక అంతకంటే పెద్ద వ్యాపారం లేదు. చేస్తే ఏం చేశారు మీరు? ఒక చిన్న గ్రామ సెక్రటరీని సస్పెండ్ చేస్తారు. గ్రామ సెక్రటరీ నిజంగానే తలుచుకుంటే ఆ పని అయితే మట్టి దిబ్బల్ని ఒక పిరికెడ మట్టి కూడా తీయలేడు. గ్రామ సచివాలయ సెక్రటరీకి ఆ స్థాయి ఉంటుందా? దీని వెనక ఎంత పెద్ద తలకాయలు ఉంటున్నా ఆ సాహసం చేసి ఉంటారు. అసలు ఆ పెద్ద తలకాయలను ఎందుకు తప్పిస్తున్నారు? పెద్ద తలకాయలను తప్పించడానికి ఒక చిన్న ఉద్యోగిని సస్పెండ్ చేసి చర్యలు తీసుకున్నామని మమ అనిపించే పని నిన్న జాయింట్ కలెక్టర్ గారు వచ్చిండట అక్కడికి పరిశీలనకి. ఏం చేసినావు? జాయింట్ కలెక్టర్ వచ్చి సెక్రటరీని సస్పెండ్ చేస్తారు. దాని వెనకున్న పెద్ద తలకాయలు, దాని వెనకున్న రాజకీయ నాయకులు బయటికి తీసి వాళ్ళపైన కేసులు నమోదు చేయాలి. కానీ ఎట చేస్తారు? ఇక ఒకవైపు పచ్చబిళ్ళలతో వస్తే పని చేయండి ఒక ఆయన నేను లిస్టు పంపిస్తేనే పని చేయండి అని చెప్తున్నాక ఇక మీరు చర్యలు ఏం తీసుకుంటారు? తీసుకుంటే అధికారుల పైన తప్ప రాజకీయ నాయకుల పైన చర్యలు తీసుకునే అవకాశం లేదు. డైరెక్ట్గా మంత్రి చెప్తుండే, ఎమ్మెల్యే చెప్తుండు మా నాయకులకి పని చేయండి, అది రూల్కి ఎగనెస్టా, లా ఆఫ్ రూల్ ఉందా లేదు పక్కన పెట్టండి అని ఒక ఆమె లిస్టు పంపిస్తుంది. ఇంకొక ఆయన పచ్చబెళ్ళు ఉంటే పని చేయాలి, కాఫీ పోయాలి, టీ పోయాలి అని చెప్తుంటే ఇక అధికారులు ఈ దొంగల పైన పచ్చముఠా పైన ఎట్లా చర్యలు తీసుకుంటారని ప్రజలు ఆశించాలి. కాబట్టి చిన్న సెక్రటరీని సస్పెండ్ చేసి తూతు మాత్రం చేశారట. మొత్తానికైతే ఇక అదే తూతు మాత్రమే చేస్తారు. డైరెక్ట్ వాళ్ళే చెప్పగానే చెప్తున్నారు కదా, మా పార్టీ నాయకులు ఏ తప్పు చేసినా పట్టించుకోవద్దు, వదిలేయాలని అటు పోలీసులకి రెవెన్యూ వాళ్ళకి చెప్తున్నాక ఇక చర్యలు తీసుకుంటారని మనం ఆశించొద్దు, ఆశించకూడదు కూడా. ఇది ఒక వార్త. అంతా అధికార పార్టీ నేత అనుచరుడు పనే. ముచ్చమర్రి ఘటనలో ఓ నిందితుడి తాతకు అధికార పార్టీ నేతతో 40 ఏళ్లుగా అనుబంధం ఉందట. పాపను ముక్కలుగా చేసి నీటి కుక్కలకు, చేపలకు ఆహారంగా వేసింది అతనే. అందుకే మృతదేహం దొరకలేదని స్థానికుల్లో చర్చ. అప్పట్లో ఆ నేతకు అడ్డొచ్చిన వారెందరికో ఇదే గతి. బాలిక మృతదేహాన్ని ముసళ్ళు తినేసి ఉండొచ్చు అని పోలీసుల అనుమానం. అసలు బ్యాక్ వాటర్లో ముసళ్ళే లేవంటున్న స్థానికులు. పవన్, చంద్రబాబు నోరు మెదపరేం, ఎక్స్గ్రేషియా ఏది? ఇది మొత్తానికైతే ఇది ముచ్చమర్రిలో జరిగిన ఘటన చాలా అమానవీయం, అసలు చాలా విషాదకరమైంది. ఈ రోజు వరకు ప్రభుత్వం దానిపైన ఒక అడుగు ముందుకెళ్ళి అరెస్ట్ చేసిన అంటున్నారు. అరెస్ట్ చేసిన ఇన్వెస్టిగేషన్ చేస్తే బాడీ ఎక్కడ ఉందో తెలుస్తుంది, ఇంతవరకు తెలిసే పరిస్థితి. అసలు అరెస్ట్ చేసిన నిందితుడా, అసలు నిందితుడు తప్పియటానికి ఎవరన్నా ఆ ప్లేస్లో పెట్టారని పెద్ద ఎత్తున అనుమానం వస్తుంది. దీనిపైన విచిత్రంగా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నోరు మీద పట్లే యాగి చేసి గొడవ చేసి ఆగమాగం గాయ చేసేది ఇదే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. హత్యలు జరుగుతున్నాయి, విధ్వంసాలు జరుగుతున్నాయి, రేపులు జరుగుతున్నాయని మాట్లాడేది. మరి ఇవాళ ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? దీని వెనకున్న మతలబ్ ఏంది?
అసలు ఈ కేసులో ఏమైనా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల పాత్ర ఉందా అనేది అక్కడ స్థానిక ప్రజల్లో చర్చ నడుస్తున్నట్టు సాక్షి పేపర్ ఒక వార్త రాసింది. పవన్ చంద్రబాబు ఎందుకు నోరు మెదపరు? కర్నూలుకు చెందిన సుగాలి ప్రీతిపై తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాల్లో కొందరు అత్యాచారం చేసి హత్య చేశారు. ఈ ఘటనపై మొన్నట ఎన్నికల ప్రచారం వరకు పవన్ కళ్యాణ్ ఆవేశంతో ఊగిపోయారు. ఇప్పుడు టీడీపీతో పాటు తన భాగస్వామ్య ప్రభుత్వంలో 10 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసి 12 రోజులుగా శవాన్ని కనపడకుండా చేస్తే ఆ ఘటనపై నోరు ఎత్తలేదు, ముఖ్యమంత్రి స్పందించలేదు, హోంమంత్రి ఇక్కడ పర్యటించనే లేదు. దీనికి కారణం బాలిక హత్యతో ముడిపడి ఉన్న కుటుంబానికి చెందిన వారు అధికార పార్టీకి చెందిన నేతలు అనుచరులు కావడం అని చెప్పుకుంటున్నారు. ఈ కేసులో చాలా సెక్షన్ల కింద బాలురు వారి తల్లిదండ్రులపై కేసులు నమోదు కావాల్సి ఉంటుందని, అందువల్ల ఈ ఘటన తేలిగ్గా తీసిపారేస్తున్నారని తెలుస్తుంది. ఇది ప్రీతిపై, సుగాలి ప్రీతిపై అప్పట్లో తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన ఇష్యూ పైన అత్యాచారం చేసి హత్య చేస్తే దానిపైన పవన్ కళ్యాణ్ గారు చాలా పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. అప్రిషియేట్ చేయొచ్చు. దానిపైన ఈ మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీతో పొత్తయి అలయన్స్లో పోయేదాకా కూడా విమర్శలు చేసిండు. ఇవాళ మరి ఆ సుగాలి ప్రీతినే మనిషినా, సుగాలి ప్రీతిని అమ్మాయా? ఇవాళ ఇక్కడ ముచ్చమరిలో జరిగిన హత్య రేపుకు సంబంధించి ముక్కలు చేసి కాలువలో వేసిన దానిపైన ఆ అమ్మాయి మనిషి కాదా? అది రేపు కాదా? అది అత్యాచారం కాదా? హత్య కాదా? ఎందుకు మాట్లాడట్లా పవన్ కళ్యాణ్ గారు? ఎందుకు మాట్లాడట్లా చంద్రబాబు నాయుడు గారు? ఎందుకు పరామర్శించట్లా హోంమంత్రి గారు? అంటే దాని వెనక అధికార పార్టీకి సంబంధించిన నాయకుల పాత్ర ఉందనేది అనుమానం వ్యక్తం చేస్తున్నట్టు అక్కడ ప్రజలు చర్చించుకుంటున్నారట. ఇప్పుడు వీళ్ళందరితో ఒక ఎత్తు అయితే పవన్ కళ్యాణ్ గారి స్పందన, పవన్ కళ్యాణ్ గారి యొక్క మాట బయటకు వస్తే దానికి ఒక సీరియస్నెస్ ఉంటుంది. ఆయన ఒక మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చిన అన్నాడు. ఆ మార్పు అనేది చూపించాలి, కానీ చూపించట్లేదు. దురదృష్టం ఇది అక్కడున్న స్థానిక ప్రజల్లో చర్చ జరుగుతుందట. ఇంకొక చిన్నారిపై కూడా లైంగిక దాడి జరిగిందట, ఆపై హత్య చేశారట. ఇది తిరుపతి జిల్లాలో చిన్నారిపై లైంగిక దాడి, ఆపై హత్య. ఇవన్నీ ఏంది? చిన్నారుల పైన, మహిళల పైన దాడులు, హత్యలు, అత్యాచారాలు ఇవి జరుగుతుంటే మరి నోరు మీద పని పరిస్థితి. ఇంకోడు ప్రేమోన్మాది ఘాతకం అట. ఇంట్లో జొరబడి యువతి తల్లిపై కత్తితో దాడి విశాఖ జిల్లాలో ఘటన. బాలికపై అధ్యాపకుడి లైంగిక వేధింపులు, బాధితురాలి ఫిర్యాదుతో ఫోక్సో కేసు నమోదు. ఇక 3 అయ్యాయి. అమ్మాయిపై దాడి, అమ్మాయిపై దాడి, అమ్మాయిపై దాడి. మరి ఈ దాడులు, ఈ రేపులు, ఈ యొక్క హత్య ప్రయత్నాలు, హత్యలు ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గారికి కానీ కనపట్టలేదా? వీటిపైన ఎందుకు మాట్లాడరు అనేది పెద్ద ప్రశ్న. ఇంట్లో ప్రేమ ఉన్నదట, నన్ను ఎందుకు ప్రేమించవు అని చెప్పి ఇంట్లో జొరబడి తల్లిదండ్రుల పైన కత్తితోనే దాడి చేసి చంపేసినాడు. ఇంకొక ఆయన అయితే బాలికపై అధ్యాపకుడే, లెక్చరరే దాడి చేసినాడు, లైంగిక వేధింపులు. ఇది మొత్తానికి జరుగుతుంది. ఇది చిన్నారిపై దాడి ఎక్కడ? ఇది దొరవారి సత్రం అట, తిరుపతి జిల్లా. ఓ చిన్నారిపై కామాంధుడు లైంగిక దాడి చేసి ఆపై గొంతు నిలిమి హత్య చేసిన ఘటన బుధవారం దొరవారి సత్రం నేలవల్లి గ్రామం శివార్లోని అటవీ ప్రాంతంలో జోడు చేసుకుని స్థానికులు పోలీసుల కథనం మేరకు బీహార్ రాష్ట్రానికి చెందిన దర్భంగా ప్రాంతానికి చెందిన దంపతులు వారి కుమార్తెతో కలిసి 40 రోజుల క్రితం నెలవల్లి గ్రామ పరిధిలోని రైస్ మిల్లో పని చేయడానికి వచ్చారట. ఆ బీహార్ అమ్మాయిని రేప్ చేసి హత్య చేసి చంపేసిండు. రేప్ చేసినోడు వదిలేయలే, మళ్ళా బయటికి చెప్పిద్దని సున్ని వేసి గొంతుకి చంపేసిండట. ఇది విశాఖపట్నం అంటుంది. విశాఖపట్నంలో ప్రేమోన్మాది ఘాతకం ఇంట్లోకి చొరబడి ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తన ప్రేమించాలంటూ ఓ యువతను వేధించడం బాధలు వారింట్లో కత్తితో చొరబడి యువతి తల్లిపై విరుచుకుపడ్డాడు. న్యూపోర్ట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని గొంతివానిపాలెంలో సింగనపల్లి కేశవరావు అనే వ్యక్తి భార్య సావిత్రి, 2 కుమార్తెలతో నివాసం ఉంటున్నాడు. ట్యాక్సీ నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతని పెద్ద కుమార్తె సింగనపల్లి శ్యామల ఓ డిగ్రీ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుంది. అదే ప్రాంతానికి చెందిన సిద్ధు అనే యువకుడు ఏడాది కాలంగా శ్యామలను ప్రేమించమంటూ వెంటపడుతున్నాడు. ఈ నేపథ్యంలో కేశవరావు ఆ యువకుడిని పలుమార్లు హెచ్చరించారు. అయినా ఆ యువకుడి తీరులో మార్పు రాకపోగా కేశవరావుతో తరచూ గొడవలు పడటంతో కూడా అతనిపై దాడి చేశాడు. దీంతో ఆయన గాజువాక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిండట. ఇది కథ. ఇంకొక ఆయన లెక్చరర్ మహానుభావుడు అడ్డతీగల గిరిజన విద్యార్థినిపై లైంగిక వేధింపులు పాల్పడ్డారనే అభియోగంపై అల్లూరు సీతారామ జిల్లాలో, ఇది అల్లూరు సీతారామరాజు జిల్లా, ఇది విశాఖపట్నం, ఇది తిరుపతి జిల్లాలో. మొత్తానికైతే అడుగు పెట్టాలంటేనే భయం వేసే పరిస్థితి ఉంది ఆడబిడ్డలకు అని చెప్పి వైఎస్ఆర్సీపీ మహిళా అధ్యక్షురాలు వరదు ఎమ్మెల్సీ కూడా వరదు కళ్యాణ్ చెబుతున్నారు. వాస్తవం. అడుగు పెట్టాలంటే, అమ్మాయిలను బయటికి పంపాలంటే, మహిళలను బయటికి పంపాలంటే భయపడే పరిస్థితి, భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి వచ్చింది. కత్తులతోని ఇళ్లలోకి జొరబడి ప్రేమోన్మాదులు హత్య చేయడానికి ప్రయత్నించిన పేరెంట్స్ని,
రేప్ చేసి హత్య చేయటం ఇవన్నీ చూస్తుంటే ఇక అసలు ఒక రకంగా భయాందోళన వ్యక్తం అవుతుంది. ఇంకోటి సాక్షిలోనే ఇంకొక వార్త, అమిత్ షాతో భేటీతో సరి అయిందట. ప్రధాని ఇతర కేంద్ర మంత్రులను కలుస్తారంటే ఎల్లో మీడియా ప్రచారం, వారిని కలవకుండానే విజయవాడకు సీఎం చంద్రబాబు 10 రోజుల్లోనే 2 సార్లు ఢిల్లీకి. గత పర్యటనంతా ఆర్భాటంగా, ఈ పర్యటన అందుకు భిన్నంగా. ఈసారి పర్యటనపై సందేహాలు, గంటపాటు ఎంపీలతో బాబు ఏకాంత చర్చలు జరిపిండట. ఇది మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు మొన్న హడావిడిగా ఢిల్లీ వెళ్ళారు. అమిత్ షా నుంచి పిలుపు వచ్చింది. అదేవిధంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రితోని, ప్రధానమంత్రితోని కూడా మాట్లాడటానికి వెళ్తాడు. రేపు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో ఏపీకి రావాల్సిన నిధులపైన ఏపీకి నిధులు తేవటం కోసం, అడగటం కోసం, డిమాండ్ చేయటం కోసం పోయిందని ఏపీ ప్రజలంతా అనుకున్నారు. అది ప్రచారం జరిగింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా కూడా అట్లే ప్రచారం చేసింది. అయిపోయాక చంద్రబాబు నాయుడు గారు వెండు లారీలకు లోడ్లు నిధులు తీసుకొస్తారని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. తీరా చూస్తే ఏమైందంటే అమిత్ షాతో భేటీ అయ్యిండు. ఏమైంది, ఏం జరిగింది లోపట అనేది బయటకు వచ్చి, ఎందుకంటే అధికారికంగా ముఖ్యమంత్రి హోదాలో పోయిండు, రాష్ట్రానికి రావాల్సిన అనేక నిధులు సమస్యలపైన మాట్లాడడానికి పోయినా అని చెప్పారు మీడియాలో. కానీ ఎక్కడా కూడా దానిపైన ఒక ప్రకటన చేయాలి బయటకు వచ్చి. ఇగో నేను ఇది అడిగినా, ప్రత్యేక ప్యాకేజ్ అడిగినా, ఈ నిధులు అడిగినా, అది అడిగినా, ఇది అడిగినా ఆ నుంచి సమానం ఇది వచ్చిందని చెప్పే పరిస్థితి లేదు. ఇంకొక 1 వీక్లోనే బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు కేంద్రంలో. మరి ఆ బడ్జెట్ పైన కూడా బడ్జెట్లో మన ఏపీకి రావాల్సిన నిధుల గురించి ఇట్లా అడిగినా, డిమాండ్ చేసినా అని చెప్పలే. అంటే ఆయన పోయింది ప్యూర్గా రాష్ట్రం గురించి కాదు, రాజకీయాల గురించి పోయిందా? లేదు చంద్రబాబు నాయుడు గారిని హోంమంత్రి అమిత్ షాని పిలిచి ఏమైనా క్లాస్ పీకిండా? వైఎస్ఆర్సీపీతో మనకు అవసరం ఉంటుంది, వాళ్ళ ఎంపీలు కావాలి ఎన్డీఏ ప్రభుత్వానికి, కాబట్టి కొద్దిగా బ్యాలెన్స్ మెయింటైన్ చేయండి, వాళ్ళపైన దాడులు వ్యవహారాలు చేయొద్దు. ఒకవైపు మీరు ఇట్లాంటి జూన్ 4 నుంచి దాడులు చేస్తారు, దానివల్ల చెడు పేరు వచ్చే అవకాశం ఉంది, ఆయన క్లాస్ పీకటానికి పిలిచారా? లేదు ఇంకా ఏమైనా రాజకీయ కోణంలో మాట్లాడడానికి పిలిచారా? అసలు మాట్లాడిన విషయాలు బయటికి చెప్పలేని పరిస్థితుల్లో ఉందా అనేది ఇలా పెద్ద చర్చ. నిజంగానే చంద్రబాబు నాయుడు గారిని అమిత్ షా గారు పిలిస్తే చంద్రబాబు నాయుడు గారితో ఒక సానుకూలమైన వాతావరణంలో చర్చలు జరిగి ఉంటే బయటకు వచ్చి పెద్ద ఎత్తున ప్రెస్ మీట్ పెట్టి చెప్పేటోళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా తాటికాయ లాంటి అక్షరాలతో ఇలా బ్యానర్ ఐటమ్లు రాశాయి. ఎస్ ఢిల్లీ పోయిండు చంద్రబాబు నాయుడు గారు, సాధించిండు, తీసుకొచ్చిండు అని చెప్పి. మరి అక్కడ చెప్పుకోవడానికి ఏం లేదా, చెప్పే పరిస్థితి లేదా? ఎందుకు దాని గురించి అలా తెలుగుదేశం పార్టీ మీడియా దానికి అడ్రస్ చేయలేదు, రాయలేకపోయింది? ఎందుకు దాని గురించి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేకపోయారు? స్టడీస్ అప్పుడు కాకుండా మళ్ళీ అమరావతి ఎందుకు వచ్చారు అనేది చర్చ. అమిత్ షాతోని భేటీతోనే సరిపెట్టారట. సరిపెట్టడంతో పాటు ఆయన ఏం చేసిండంటే మొత్తం మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీలతో సమావేశమైంది. దాదాపు 2 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు. మరి అమిత్ షాతో భేటీ అయిన తర్వాత చెప్తూ, కేంద్రం నుంచి మనకు అనుకున్నంత రేంజ్లో నిధులు వచ్చే అవకాశం కనిపించట్లేదు, మనకు కేటాయింపులు జరిగేటట్టు వాతావరణం కనిపించట్లేదు. అంటే మనము రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి గురించి ప్రజలకు తెలియజేయాలి అని చెప్తుండే తప్ప కేంద్రం పైన ఒత్తిడి తెద్దాం, కేంద్రాన్ని మెడలు ఉంచుదామని అంటలే. కేంద్రం ఇచ్చే పరిస్థితి లేదని ఎంపీలను కూడా సంజాయించే పరిస్థితి చెప్తుండే. కేంద్రం నుంచి ఆశించినంత రావు అని కూడా ఒక డిసైడ్ అయ్యారట, నిర్ణయానికి వచ్చారు. ఎందుకు మరి ఆ పరిస్థితి వచ్చింది? ఇలా తెలుగుదేశం పార్టీ పైన ఆధారపడే ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు 45 సంవత్సరాల రాజకీయ ఎక్స్పీరియన్స్ ఉంది, ఏదో తీసుకొస్తారని ప్రజలు ఆశిస్తున్నారు. కానీ ఆయనే చేతులు ఎత్తేసి ఒక రకంగా వాళ్ళ ఎంపీలని కౌన్సిలింగ్ ఇచ్చిండట. మీరు గట్టిగా పోరాడొద్దు, గట్టిగా మాట్లాడొద్దు కేంద్రం పైన, కేంద్రం నుంచి వచ్చే అవకాశం లేనట్టు అనిపిస్తుంది, జెన్యున్గా వచ్చేది తప్ప మిగతా పెద్ద ఎత్తున మనం ఆశించిన ఆడ ఫలితం కనపట్టలేదు, ఇచ్చే అవకాశం లేదని చెప్పిండట. అంటే మీరు కంట్రోల్లో ఉండండి, జాగ్రత్తగా ఉండండి, అడ్డగోలుగా మాట్లాడొద్దని కేంద్రం పైన చెప్పినట్టే అనిపిస్తుంది. ఇది సాక్షికి సంబంధించి. దిశ చూద్దాం. రాజ్యసభ సభ్యులకు ఎన్డీఏ గాలం వేసిందట. ఎగువ సభలో క్షీణించిన బీజేపీ బలం, కేంద్రంలో వైసీపీ రాజ్యసభ సభ్యులు కీలకమయ్యారు. ఎన్డీఏ కూటమిగా రాజ్యసభలో తగినంత బలం లేదు, వైసీపీ సహకరిస్తే తప్ప పార్లమెంట్లో చేసిన బిల్లులు పెద్దల సభలో ఆమోదం పొందవు. ఇదే విషయం సీఎం చంద్రబాబు అమిత్ షా భేటీలో చర్చకు వచ్చినట్టు తెలిసింది. వైసీపీ చెందిన 4 సభ్యులు కూటమి వైపు రావడానికి సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. వైసీపీ బేషరతుగా మద్దతు ఇస్తుందా ఇవ్వదా అనే దానిపై బీజేపీ పెద్దలు ఆలోచనలో పడ్డారు. మద్దతు ఇవ్వకుంటే అప్పుడు చూద్దామనే ధోరణిలో ఎన్డీఏ సర్కారు ఉన్నట్లు పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. బిల్లుల ఆమోదానికి ఇతరుల మద్దతు అనివార్యం.
గోడ దూకేందుకు 4 వైసీపీ ఎంపీలు సిద్ధం. చంద్రబాబు అమిత్ షా భేటీలో ఇదే అంశంపై ప్రస్తావన. జగన్ బేషరతుగా మద్దతిచ్చే అంశం ఆధారంగా బీజేపీ నిర్ణయం ఉంటుందట. రాజ్యసభ సభ్యులకి ఎన్డీఏ గాలం వేస్తున్నట్టు. దాదాపు 12 మంది సభ్యులు బలం తగ్గింది రాజ్యసభలో ఎన్డీఏ కూటమికి. లోక్సభలో పాస్ అయిన బిల్లులు రాజ్యసభలో పాస్ కావాలంటే కంపల్సరీగా బలం లేదు. బలం ఉండాలి అంటే వేరే పార్టీల మీద ఆధారపడాలి. దాంట్లో ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ దిశగా మద్దతు ఇస్తాడా ఎన్డీఏ కూటమికి లేదా అనే అనుమానాలని. అందుకే ఒక 4 వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎంపీలు రాజ్యసభ ఎంపీలు బీజేపీలో జాయిన్ కావడానికి ఎన్డీఏ కూటమిలో బీజేపీలో జాయిన్ కావడానికి సిద్ధంగా ఉన్నారు. మేము జాయిన్ చేసుకుంటున్నాం అని చంద్రబాబు నాయుడు గారికి చెప్పారా? చెప్పటానికే పిలిచారా? ఆ విషయం పైన చర్చ జరిగిందట నిన్న. మరి బీజేపీలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన రాజ్యసభ సభ్యులను చేర్చుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమిలో ఉన్న కాబట్టి అపోజిట్ చేస్తాడు, ఏమైనా చేయకుండా ఉండటానికే ముందు పిలిచి చెప్పారా? ఇగో మా డైరెక్షన్ ఇట్లా పోతుంది, మా నిర్ణయం ఇది ఉంది, నువ్వు దీనికి అగ్రీ కావాల్సిందని చెప్పి పంపారా? అందుకే బయటికి చెప్పుకోలేని పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ ఎంపీలతో కూడా అక్కడి నుంచి మనకు నిధులు వచ్చే అవకాశం కనిపించట్లేదు, మనం అనుకున్నంత ఈజీగా లేదు కేంద్రం దగ్గర అని చెప్పిండట. మొత్తానికైతే వైఎస్ఆర్సీపీ ఇలా కీలకమైంది కేంద్ర ప్రభుత్వంలో. వైఎస్ఆర్సీపీ పాత్ర, వైఎస్ఆర్సీపీ ఎంపీల పాత్ర కీలకమైంది. జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం కీలకమైన పాత్రలో ఉన్నాడు కాబట్టి తప్పనిసరిగా వాళ్ళని అడ్డగోలుగా ఇబ్బంది పెడితే కుదరదు. వైఎస్ఆర్సీపీ పార్టీని కానీ వాళ్ళ నాయకులను కానీ మనకి ఇలా ప్రభుత్వం నడవాలంటే వాళ్ళు కూడా మనకు అవసరం అవుతున్నారు అని మీరెంత తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఎంత అవసరమో రాజ్యసభలో వైఎస్ఆర్సీపీ ఎంపీలు కూడా అదే స్థాయిలో అవసరం ఉంది కాబట్టి బ్యాలెన్స్ చేసుకోండి అని చంద్రబాబు నాయుడు గారికి చెప్పారా? కానీ ఒకవైపు చంద్రబాబు నాయుడు గారికి ఏముంది, వైఎస్ఆర్సీపీ నాయకులు ఒక్కళ్ళు కూడా జాయిన్ చేసుకోవద్దు, వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ ఎంపీలని వాళ్ళకి సంబంధించిన ముఖ్య నాయకులను ఇబ్బంది పెట్టాలి, రాజకీయంగా శూన్యం చేయాలనే ఒక ప్రయత్నం ఆయన చేస్తాడు. దానికి కేంద్రం నుంచి పూర్తిగా సహకారం లేదు. కేంద్రం కూడా బ్యాలెన్స్గా ఉండాలి. ఇటు వైఎస్ఆర్సీపీ ఇటు తెలుగుదేశం పార్టీ రెండు పార్టీలతో అవసరం ఉంది కాబట్టి జాగ్రత్తగా మెయింటైన్ చేయాలని వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి ఈయన మాట అక్కడ చెల్లుబాటు కావట్లేదు అనేది ఒక చర్చ అయితే నడుస్తుంది. మొత్తానికి రాజ్యసభ సభ్యులతోని గడిచిన 2019-24 మధ్యలో ఇదే రాజ్యసభ సభ్యులతోనే తెలుగుదేశం పార్టీ రాజకీయం చేసింది. 4 రాజ్యసభ సభ్యుల్ని బీజేపీ పార్టీలోకి పంపి వాళ్ళ ద్వారాగా బీజేపీ పార్టీ నుంచి థ్రెట్ లేకుండా కాపాడుకుంటూ చంద్రబాబు నాయుడు గారు అదే పద్ధతిలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా చేస్తే నా పరిస్థితి ఏంది, మళ్ళీ ఆయన మాట చెల్లుబాటు అయితే నా పరపతి ఏందనే భయంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడా అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. ఇది ఒక వార్త. ఆంధ్రజ్యోతి చూద్దాం. వీరు మారరా, క్షేత్రస్థాయిలో ఇంకా వైసీపీ పోలీసులే సొంత మనుషులను తెచ్చుకున్న నాటి ఎమ్మెల్యేలు మంత్రులు, బాధితులపైన ఎదురు కేసులతో హల్చల్, 5 ఏళ్లు టీడీపీ శ్రేణులకు ఉక్కపోత, చాలా చోట్ల నేటికి అదే ఎస్ఐలు సిఐలు, ఐపీఎస్లు బదిలీలకే దాదాపు నెలన్నర, మరి కింద స్థాయి అధికారుల మాట ఏమిటో పెరుగుతున్న ఫైర్లు బేరసారాలు, ప్రభుత్వం త్వరగా స్పందించాలనే అభిప్రాయం. ఇది పోలీసులు అట, వైసీపీ పోలీసులు ఉన్నారట ఆంధ్రప్రదేశ్లో. అంటే వైసీపీ పోలీసులు తెలుగుదేశం పార్టీ పోలీసులు ఉంటారా? అంటే మీడియా లెక్క తెలుగుదేశం మీడియా, ఎల్లో మీడియా ఉన్నట్టు పోలీసుల్లో కూడా వైసీపీ పోలీసులు ఉండరు, తెలుగుదేశం పార్టీ పోలీసులు ఉండరు, జనసేన పార్టీ పోలీసులు ఉండరు. కానీ ఆంధ్రజ్యోతి పత్రిక ఎట్లయితే వాళ్ళు ముద్ర వేసుకున్నారో ఎల్లో మీడియా అని, తెలుగుదేశం పార్టీ మీడియా అని, పసుపు మీడియా అని, అట్లే అధికారులపైన కూడా, పోలీసు అధికారులపైన, మిగతా అధికారులపైన కూడా వైసీపీ తెలుగుదేశం ఇట్లా ముద్ర వేయాలని ప్రయత్నం చేస్తారు. మరి ఇది ఎంతవరకు కరెక్టు, ఇది ఎంతవరకు న్యాయం, ఎంతవరకు అధికారుల యొక్క ఆత్మాభిమానం దెబ్బతినే విధంగా వ్యవహరించడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఇలా బయట జరుగుతున్న చర్చ. మీరు డైరెక్ట్గా ఒక పత్రికగా వైసీపీ పోలీసులు అంటారు. మరి వైసీపీ పోలీసులు అయితే వాళ్ళు ఉద్యోగంలో ఉండడానికి అర్హత లేదు కదా. ఒక పార్టీకి పోలీసులు అయ్యాక వాళ్ళ పార్టీ ఆఫీసులో ఇచ్చే జీతాలతోని వాళ్ళు బతకాల. కానీ ప్రభుత్వం ఇచ్చే జీతాలతోని ఉద్యోగం చేసే పోలీసుని వైసీపీ పోలీసులని కొంతమందిని, తెలుగుదేశం పార్టీ పోలీసులని కొంతమందిని మీరే డివిజన్ చేసి ఒక పత్రికగా మీరే పేర్లు పెడితే వాళ్ళు ఎట్లా పనిచేయాలి రేపు? ఇది వార్త. ఇప్పుడు ఇది మొత్తం ఆంధ్రజ్యోతి పత్రికలో వినుకొండలో జరిగిన హత్య గురించి ఎక్కడ వార్త లేదు. అసలు అది వార్త కిందనే రాదు, అది హత్య కిందనే రాదు. అది మనిషిని చంపినట్టు కాదు వాళ్ళ దృష్టిలో, ఒక క్రూర మృగాన్ని చంపినట్టు వాళ్ళ దృష్టిలో. ఈవెన్ క్రూర మృగాన్ని చంపినా కానీ జనం మధ్యలో చంపితే అది ఒక వార్త అయ్యేది. కానీ మానవత్వం లేకుండా కనీసం దాని గురించి వార్త రాయాలి. ఒక మనిషిని ఇంకో మనిషి చంపితే అది పార్టీ ఏదైనా పక్కన పెట్టండి,
ఒక మనిషిని ఇంకొక మనిషి నడి రోడ్డు పైన వేట కొడవలతోని కొబ్బరి బాండాల కొడవలతోని 10 మందిలో చూస్తుండగా చంపితే అది వార్త కాదు ఆంధ్రజ్యోతి పత్రిక. అందుకే దీన్ని ఎల్లో మీడియా అంటారు. మీరు ఆ ముద్ర వేసుకొని ఆఫీసర్ల పైన కూడా ఈయన వైఎస్సీపీ పోలీసు, ఈయన వైసీపీ కలెక్టరు, ఈయన వైసీపీ ఎస్పీ అని ముద్ర వేసే ప్రయత్నం చేస్తారంటే ఇక మీ నీతి, మీ నిజాయితీ, మీ జర్నలిజం విలువలు ఏ పాటికి ఉన్నాయో, నేతి బీరకాయలో నేతి ఎంతో మీ పేపర్లో నీతి అంతే అనే విధంగా ప్రజలు చర్చించుకునే పరిస్థితికి వచ్చింది. ఎక్కడ వార్త లేదు ఆ హత్య గురించి, కానీ దాని గురించి ఎక్కడా లేదు. అది అసలు వార్తే కాదన్నట్టు రాశారు. హత్య జరిగింది అయితే వాస్తవమే కదా, కనపడుతుందిగా, వీడియోలు ఉన్నాయి కదా, ఫోటోలు ఉన్నాయి కదా, కనీసం మెన్షన్ చేయాలి ఎక్కడ కూడా పేపర్ మొత్తంలో. ఇది ఆంధ్రజ్యోతి పని ఇట్లా ఉంటుంది అనమాట. మన కష్టం ప్రజలకు తెలియాలి, కొత్త ప్రభుత్వంపై ఆశలు ఉంటాయి, సమస్యలన్నీ పోవాలని ఆతృత ఉంటుంది, కానీ రాష్ట్రంలో ఏ శాఖలోనూ పైసా లేదు. పిల్లల పరీక్షలకు విద్యాశాఖ వద్ద ఉండే నిధులు సైతం ఊడ్చేసిన గత సర్కారు కొత్త అప్పులకు ఏ దారిని వదిలిపెట్టలేదు. కేంద్ర పథకాలని నాడు దుర్వినియోగం, దీంతో ఆ పథకాలను వాడుకోలేని పరిస్థితి. అయినా ఏది ఆగకుండా చూస్తున్నాం. ఇవన్నీ ప్రజల దగ్గరకు తీసుకెళ్ళండి. టీడీపీ ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం. అమిత్ షా పిలుపుతోనే ఢిల్లీ పర్యటన. దీని గురించి ఎక్కడ పెద్దగా రాయలే. ఆడేం జరిగిందో ఇక మనం ఇందా చర్చించిందే. ఇది ఒక వార్త. ఎంపీడీఓ ఎక్కడ 48 గంటలు దాటినా లభించిన ఆచూకీ సమగ్ర విచారణ చేయాలని పవన్ కళ్యాణ్ చెప్పిండట. మచిలీపట్నం రైల్వే స్టేషన్లో టికెట్ కొనుగోలు, అక్కడ బైక్ పార్క్ చేసి రైల్లో బెజవాడకు పయనం. మధురానగర్లో ఏలూరు కాలువ వద్ద చెప్పులు గుర్తింపు, కాలువలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో గాలింపు, సమగ్ర విచారణకు ఆదేశించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఎంపీడీఓ నర్సాపురం ఎంపీడీఓ, పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎంపీడీఓ ఎం వెంకటరమణారావు అదృశ్యం రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించింది. 48 గంటలు దాటినా ఆయన ఆచూకీ లభ్యం కాలేదు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ఆయన రాసిన మరణ వాంగ్మూలం సంచలనం కలిగిస్తుంది. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం కానూరులోని మహాదేవపురంలో నివసిస్తున్న వెంకటరమణారావు అదృశ్యంపై పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇది మొత్తానికి పవన్ కళ్యాణ్ గారికి ఒక సూసైడ్ నోట్ రాసి చనిపోయింది ఎంపీడీఓ. నర్సాపురం ఎంపీడీఓ ఆయన మరి బెజవాడకి మచిలీపట్నం నుంచి ట్రైన్ ఎక్కిండట. అక్కడ నుంచి మధురానగర్ దగ్గర కాలువ పక్కన చెప్పులు కనపడ్డాయట. ఇది మొత్తానికైతే ఆయన ఇంకా కనిపెట్టే పరిస్థితి లేదు, కనిపెట్టలేదు. మరి ఏం జరిగిందో చూడాలి. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. నెక్స్ట్ ఈనాడు చూద్దాం. ఢిల్లీలో సీఎం నివాసంలోకి అడుగుపెట్టిన చంద్రబాబు నాయుడు గారట. దానికి సంబంధించిన ఒక వార్తనిచ్చారు. ఇక మిగతా ఢిల్లీ ఎందుకు పోయింది ఏం కథ అనేది ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ రాయాల. ప్లస్ వినుకొండలో జరిగిన హత్య గురించి కూడా ఎక్కడ ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఉండదు. ఇది అంటే జర్నలిజం అంటే ఇట్లా ఉండాలని మిగతా వాళ్ళకు కూడా చెప్తున్నట్టు అనిపిస్తుంది. జర్నలిజం అంటే హత్యలు, ఆత్మహత్యలు ఏది జరిగినా కానీ అనుకూలంగా ఉన్నాయి రాయాలి, వేరే రాయొద్దు. అది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ హయాంలో హత్య జరిగినా, ఆత్మహత్య జరిగినా, అత్యాచారం జరిగినా, రేపు జరిగినా అది ఒక పవిత్రమైన కార్యం కింద ఈ 2 పేపర్లకు కనపడతాయి అనేది ఇలా ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. అది ఒక పవిత్రమైన కార్యం అనమాట. అసెంబ్లీ 2వ గేటు తెరుచుకుందట. జగన్ కట్టిన గోడ కూలింది, ప్రజల కోసం అసెంబ్లీ ద్వారాలు తెరిచే ఉంటాయి. స్పీకర్ అయ్యన్న పాత్రుడు చెప్పిండు. అసెంబ్లీ వద్దకు అమరావతి రైతులు రాకుండా అడ్డుగా జగన్ సర్కార్ కట్టిన గోడ ఇప్పుడు కూలింది. ఇన్నాళ్లు మూతపడిన అసెంబ్లీ 2వ ద్వారాన్ని శాసనసభాపతి అయ్యన్న పాత్రుడి ఆదేశంతో బుధవారం అధికారులు తెరిచారు. ఈ ద్వారాన్ని మూసివేస్తూ కట్టిన గోడను కూలగొట్టారు. 3 రాజధానుల పేరుతో అమరావతి రాజధాని ముక్కలు చేయాలని జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 5 ఏళ్లు అమరావతి రైతులు ఉద్యమించారు. వారి ఆందోళన నేపథ్యంలో గత ప్రభుత్వం ఈ గోడను కట్టి అసెంబ్లీ ద్వారాన్ని పూర్తిగా మూసేసింది. ప్రజలు వారి స్వస్థల సమస్యలను చెప్పుకునే అవకాశాలు కల్పించకుండా ప్రభుత్వం కనీస బాధ్యత. ప్రజాస్వామ్య నిలయమైన శాసనసభ గేట్లు తెరిచే ఉండాలి. రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నది ప్రజాస్వామ్య ప్రభుత్వం, ప్రజలకు అందుబాటులో ఉండే ప్రభుత్వం. ఇది ప్రజా అసెంబ్లీ అని స్పీకరు అయ్యన్న పాత్రుడు గారు చెప్పిన మాటల్ని రాసింది. ఇది ఒక వార్త. ఇది ఈరోజు ఏపీ వార్తాపత్రికలకు సంబంధించిన వార్తా విశ్లేషణ. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.